హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారము పసుపు బొట్టు తాంబూలం తీసుకోవటానికి వచ్చాము. శ్రావణ మాసము చాలా విశేషమైనది. శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. శివకేశవులనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసం. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము. శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రావణ మాసంలో కృష్ణ అవతారము, ఐగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. ఎంతో భక్తి శ్రద్ధలతో పాప చూడండి చక్కగా ఆడుకుంటుందో, సుహాసిని. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది. తాంబూలం ఇస్తున్నారు. చిన్నమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, అక్షంతలు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అమ్మవారు కలశము చక్కగా అలంకరించారు చూడండి. జగన్మాత, జగజ్జనని, అష్టలక్ష్మి, ప్రసాదాలు, నైవేద్యములు, తాంబూలం. కళకళలాడుతూ ఉన్నారు అమ్మవారు.